హైదరాబాద్లో కొత్త రకం దొంగల ముఠా హల్చల్ చేస్తోంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగులే ఈ ముఠా టార్గెట్. అలా అని సిమెంట్ బస్తాలో సీకులో ఎత్తుకుపోరు. కేవలం అల్యూమినియం చోరీ చేస్తారు. సెంట్రింగ్ కోసం వాడే అల్యూమినియం బాక్సులను దోచుకెళ్తోంది ఈ ముఠా. ఈ ముఠాలో మహిళలు కూడా ఉన్నారు. కూలీల రూపంలో దూరి చడీ చప్పుడు కాకుండా సెంట్రింగ్ బాక్సులను మాయించేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. పగలంతా రెక్కి నిర్వహిస్తారు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్లను టార్గెట్ చేస్తారు. 5-6 చూసి ఒక బిల్డింగ్ పై ఫోకస్ పెడతారు. సెక్యూరిటీ కళ్లుగప్పి ఎలా లోపలికెళ్లాలి, ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయి, లోపల ఎంత మెటీరియల్ దొంగలించొచ్చు, ఎలా బయటపడాలి, ఇలా క్లియర్గా స్కెచ్ వేస్తారు. పక్కగా ప్లాన్ గీసుకుని మరి దొంగతనం చేస్తోంది ఈ గ్యాంగ్. హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్లో ఉంటున్న ఈ గ్యాంగ్ టార్గెట్ సైబరాబాద్లోని నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లు, ముఖ్యంగా హై రైజ్డ్ బిల్డింగ్లను టార్గెట్ చేస్తారు. అక్కడైతే దోచుకునేందుకు ఎక్కువ మెటీరియల్ దొరుకుతుందని వీళ్ల ప్లాన్. కోకాపేట్, నార్సింగి, లింగంపల్లి, నిజాంపేట్, బాచ్పల్లి ఇలా ఆయా ఏరియాల్లో నిర్మాణమవుతున్న హై రైజ్డ్ బిల్డింగ్లను పగలంతా రెక్కి చేసి చూస్తారు. ఒక బిల్డింగ్ను టార్గెట్ చేసుకున్న తర్వాత ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, సెక్యూరిటీ, సీసీ కెమెరాలు అన్నీ చూసుకుని ఓ ప్లాన్ సిద్ధం చేస్తోంది ఈ గ్యాంగ్. అర్ధరాత్రి 1 గంట, 2 గంటల ప్రాంతంలో టార్గెట్ చేసుకున్న బిల్డింగ్ లోపలికి ప్రవేశిస్తారు. సెంట్రింగ్ కోసం వేసిన అల్యూమినియం బాక్సులను ఒక్కటొక్కటిగా దొంగలిస్తారు. ముందస్తుగానే అక్కడ దొంగలించాలి అనుకున్న మెటీరియల్ అంచనాకు తగ్గట్టుగా వెహికల్ కూడా తెచ్చుకుంటోంది ఈ గ్యాంగ్. దొంగలించిన మెటీరియల్ మొత్తాన్ని ఈ వెహికల్ లోపలికి ఎక్కించి తీసుకుని పరారవుతున్నారు. 1-2 గంటల వ్యవధిలోనే దోపిడీ అంతా కానిచ్చేస్తారు. ఈ గ్యాంగ్లో అందరూ మహిళలే ఉంటారు. ఒక్కడు మాత్రమే పురుషుడుంటాడు. చోరీ సమయంలో పొరపాటున పట్టుబడ్డా మహిళలంతా కలిసి పురుషుణ్ణి తప్పిస్తారు. ఎలాగో మహిళలే కాబట్టి వాళ్లను కొట్టకుండా ఉంటారు. ఏదో రకంగా తాము తప్పించుకోవచ్చు అనేది ఈ గ్యాంగ్ ప్లాన్. ఒక 7 మెంబర్స్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక మగతను ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు. వాళ్ళు సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్ అయినారు, ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ కెమెరాస్ లేవు, దానికి పారిపోయే రూట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని పొద్దున్న చూసుకుంటారు. 2-3 దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్లి వాళ్ళు అమ్మడం చేస్తూ ఉన్నారు. ఇలా పలు ప్రాంతాలలో రోజుకు ₹1,00,000 విలువైన వస్తువులు చోరీ చేస్తున్న ఈ గ్యాంగ్ను పట్టుకున్నారు సైదాబాద్ పోలీసులు. దొంగలించిన అల్యూమినియం బాక్సులను, ఇతర మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ల వద్ద సెక్యూరిటీని పెంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ గ్యాంగ్లో ఉన్న 6 మహిళలు, ఓ పురుషుణ్ణి రిమాండ్కు తరలించారు.